అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు 9 రోజులు అవుతోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బాలికపై అత్యాచారం చేసి 3 మైనర్ బాలురు చంపి కాలువలో వేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వెతుకుతా ఉన్నారు కానీ దొరకడం లేదు. ఆ మైనర్ బాలులను ఇంకా కొంచెం కఠినంగా విచారించి వసంతి అనే అమ్మాయికి న్యాయం జరిపించాలని, వసంతి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తాం. ఈరోజు ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో ఉంది. రేపు హోమ్ మినిస్టర్ వచ్చి 10 లక్షలు ఇస్తానని ప్రకటించింది. 10 లక్షలు ఇస్తే వాళ్ళ అమ్మాయి వసంతి అయితే తిరిగి రాదు కదా. వాళ్ళు కన్న తల్లిదండ్రులు లాస్ట్కు మా అమ్మాయి శవాన్నైనా అప్పగించండి, మాకు మేము కడచూపు చూసుకుంటామని కాలాది ఎల్లబడి అడుక్కుంటా అన్నారు. కానీ అమ్మాయి శవం దొరకడం లేదు. వాళ్ళైతే నీళ్ళలో వేయలేదు, ఏమో చేసినారు అమ్మాయిని. ఖచ్చితంగా కఠినంగా విచారణ జరిపి మైనర్ బాలులకు శిక్ష తక్కువ అంటారు. మైనర్ బాలురు చేసే పని చేయలేదు కదా, వాళ్ళు పెద్ద పని చేసినారు. ఆ పెద్ద పని తగ్గట్టు శిక్షనే వేయాలి. అప్పటి నుంచి మన కోర్టులు కొత్త చట్టం తేవాలి. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ తప్పు చేసినారో ఆ తప్పుకు తగిన శిక్ష విధించాలని మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. ఆ 3 మైనర్ బాలులను కఠినంగా శిక్షించి వసంతి కుటుంబానికి న్యాయం జరిపించాలని మేము ఏపీ మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. లేని తరుణంలో పెద్ద ఎత్తునంగా ఉధృతంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చిమారి గ్రామంలో వాసంతి అనే బాలిక మిస్టరీగా మృతి చెందిందని చెప్పేసి 9 రోజుల నుంచి విచారణ చేస్తూ ఉన్నారు. అయితే అఖిల భారత సమైక్య ఏవైపుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 9 రోజులు గడుస్తూ ఉన్నా ఇంతవరకు మృతదేహం కానీ లేకపోతే పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి వారి మృతికి న్యాయం జరగాలంటే లైవ్ డిటెక్టివ్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోంశాఖ మంత్రి గారు బాలిక కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. అయితే మేము విద్యార్థి యువజన సంఘాలుగా మహిళా సమైక్య ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులపైన విద్యార్థుల్లో యువకుల్లో అవగాహన కల్పించి ఎలాంటి నేరాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న దానిపైన, అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసభ్యకర వీడియోలపైన కూడా నియంత్రించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ప్రయత్నించి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 3 పైన లైవ్ డిటెక్టివ్ టెస్ట్ నిర్వహించి నిజానిజాలు సమాజానికి తెలియాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.